సార్? ఒక చిన్న ఇష్యూ, మీ హెల్ప్ కావాలి. ఏమైంది సార్? నాకు ఒక బెంగళూరు ఆఫీస్ ఉంది కదా, ఆడికి నన్ను ట్రాన్స్ఫర్ చేసాను. నాకు ఇక్కడ అయితలేదు. నాకు ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాడు. ఏమైంది? ప్రాబ్లం ఏమైంది చెప్పు. చెప్పుకుంటే నా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడితే ఒకటా చిన్న రెండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా చెప్పలేమన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని చూడండి, నువ్వు చూసావు నేనేగా చేసింది. ఇంకా చాలే ఆపరా. నిజంగా మీకు తెలుసు, నిజం చెప్పి దొరికేసాను. ఏం లేదమ్మా, మొన్న ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, సరే అని సిట్టింగ్ చేసాం. ఒక పెద్దతో స్టార్ట్ చేసి ఇంకా గల్లాలు ఏం చేస్తాం అమ్మా, వాళ్ళు ఏమన్నా మనకి చెప్పి వస్తారే. రామచంద్ర ఇది ఓరేసిన భరించలేకపోతున్నాడు. కానీ అమ్మా కొంచెం మధ్యగా ఏమైనా అరేంజ్ చేస్తున్నారు. నిమ్మకాయ మర్చిపో, నిమ్మకాయ మర్చిపో. ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. ప్రాజెక్ట్ పెట్టేయమంటారా? ల్యాప్టాప్ ఇష్యూ వచ్చింది, అది కొంచెం రీస్టార్ట్ రీస్టార్ట్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫనీ ఎక్కడ ఎక్కడెక్కడ రివ్యూ చేసి అలా రిక్వెస్ట్ అంటున్నాం. ఏంటి పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ ఇంకొకటి మంచిదే. దానికోసం సేమ్ ఏదైతే ఉందో అది రియంబర్స్ చేస్తాను. స్పేస్ నేను క్రియేట్ చేసి తీసుకుంటా. ఈ ఏం దానికి రియంబర్స్మెంట్ లేదా స్వామి? దేనికి రియంబర్స్మెంట్ అడగలేదు? రియంబర్స్మెంట్ వాల్యూ లేకుండా పోయింది దీనివల్ల. దేనికి పడితే దానికి రియంబర్స్మెంట్ అట. శేఖర్ ఇంకా లేకపోతే శేఖర్ ఊరికే రియంబర్స్మెంట్ మళ్ళీ ఇంకో స్వీట్స్ కారం వెళ్తే మమ్మీ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. 6 అండి. माझ्याबद्दल काहीतरी बोलता मला काही समजतच नाहीये. सगळे माझ्याबद्दल काहीतरी बोलता मला काही समजतच नाहीये. ఏదో తేడాగా ఉందంటే కొంచెం తెలుగులో చెప్పవా? सेम प्रॉब्लम, सब लोग तेलुगु में बात कर रहे हैं, मुझे समझ भी नहीं आ रहा है क्या बात कर रहे हैं. ये फनिंद्र मेरे बारे में कुछ बात कर रहा है मेरे पीठ पीछे. वाड़े उद्देश्य ఏమన్నాడో ఏందో मैं बात करता उससे बोलता नहीं इसको टर्मिनेट कर दो. कुछ करता सोल्यूशन निकालता तो टेंशन नहीं लेगा. इसको ही नहीं आता. अभी मैं सचिन मैम से बात करता हूँ. सचिन मैम से बात करता हूँ. Okay, I'll take it. Thank you. స్పీకర్ ఒకటే ఉంది అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. हाय शकर. ఈ లోపు 5 స్టార్ అంటే ఇవ్వండి అంటే
ఏంటండి బాధని కొద్దిగా బ్యాంకాక్ ట్రిప్ బ్యాంకాక్ అది అవదమ్మా బేగంపేటలో ఒక రెస్టారెంట్ ఉంది ఆడ తీసుకోవటం మ్యాక్సిమం అంతకు ఏం లేదు నా దగ్గర బేగంపేట బేగంపేట శేఖర్ కొద్దిగా గోవా ట్రిప్ అయినా రాజన్న. అంటే రాజన్న వచ్చిన గుండె మీద కొడతాడు. శేఖర్ అట్లీస్ట్ అట్లీస్ట్ లేదు గిట్లీస్ట్ లేదు ఏ ట్రిప్ లేదు క్యాన్సిల్ ఓన్లీ బేగంపేటలో రెస్టారెంట్. మీరు ఇస్తే ఇవ్వండి మేము మా టీం అయితే వెళ్తున్నాం కంపెనీ బిల్లు భరించుకోవాలి అలాండి అరే హాయ్ శేఖర్ సిగ్గుపడకండి శేఖర్ లీవ్ కావాలి శేఖర్ ఎందుకమ్మా శేఖర్ షాపింగ్కి వెళ్ళాగా శేఖర్ లాస్ట్ వీక్ పెట్టిన నీవు అప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళా శేఖర్ దాని ముందు సార్ పెట్టినప్పుడు కాస్ట్ చూసుకోవడానికి వెళ్ళా శేఖర్ సరే పోయిందమ్మా లీవ్లు ఇట్లా ఊరికే నువ్వు షాపింగ్ అని దానికని లీవ్లు ఇవ్వము క్యాన్సిల్. శేఖర్ ఇవ్వకపోతే ఎలా శేఖర్ అసలు నీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ Fancy వస్తుంది మంచిగా ఉండాలి కదా అవన్నీ వద్దమ్మా సారీ ఇంకా లీవ్లు అయితే నేను అప్రూవ్ చేయలేను సారీ. శేఖర్ ఆ రోజు కాస్ట్ తెలియలేదు శేఖర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు కూడా నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ డిప్రెషన్ నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లేదు శేఖర్ లీవ్ కావాలి నో డిప్రెషన్. లేదు శేఖర్ నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది అరే ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు డిప్రెషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇక్కడ. లేదు శేఖర్ నేను వెళ్ళిపోతున్నా నాకు 2 days లీవ్ కావాలంటే డిప్రెషన్ వచ్చి నువ్వు వెళ్ళిపోతాడు ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను ఎడదాం కాలే ఇక్కడ దొరుకుతుంది నాకు. విశాల్ 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 ఎక్కడ ఎక్కడ విశాల్ విశాల్ ల్యాప్టాప్ అర్థమైంది నీ ల్యాప్టాప్ కొంచెం చిన్నగా చెప్పు ఏదో ఒకటి. మాట్లాడాలి తెలుగు అక్కడ మీకు దండం పెడతా సరే ఇప్పుడు తయారు కలుసుకుంటున్నాను. హలో రమేష్ ఇక్కడ మనది ఇష్యూ ఉంది ల్యాప్టాప్ ఇష్యూ అంటే విషయానికి రీస్టార్ట్. ఇంకా అక్కడ ఉన్నాడు. నాకు ఇట్లా చేసుకుంటా ఓకే నాకు ఈమెయిల్ పెట్టు ఐ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లం ఓకే. శేఖర్
You can leave now. ఏంటమ్మా ఇది? అయ్యో శేఖర్, మీరు ఈరోజు లీవ్ లో ఉన్నారు అనుకుంటున్నా. ఉంటే ఇవన్నీ కటింగ్ చేసుకుంటే కూర్చుంటాం. ఇంత వంట వార్పు ప్రోగ్రామ్ పెట్టినా యాక్చువల్లీ ఇంటికి వెళ్ళినప్పుడు కట్ చేసి కుక్ చేయాలంటే టైం ఎక్కువ అవుతుంది కదా, అయితే డైరెక్ట్గా చేసేయచ్చు కదా అని. మన సీరియల్ ఏంటది? ఇది యాక్చువల్లీ సస్పెన్స్ లో ఉండిపోయింది శేఖర్. వెనక్కి పవర్ కట్ అయింది, మన దగ్గర వైఫై యూజ్ చేసుకోవాలి కదా మరి. నీకు దండమమ్మా, నువ్వు ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటే వర్క్ ఎప్పుడు చేస్తున్నావు? అదే శేఖర్, నాకు కొంచెం 3 o'clock మీరు పంపించేసరికి చూస్తూ ఇక్కడి నుంచి వర్కే చేస్తున్నాను. అడిగి ఏదో ఒకటి చేపిస్తాను మనకు. శేఖర్, మళ్ళీ ఏంటమ్మా మీరు హెల్ప్ చేస్తారు నాకు. ఇంకొక హెల్ప్ ఉంది. చెప్పు. అదే మా హస్బెండ్ డబ్బులు ఏం చేస్తున్నారు తెలియట్లేదు, కొంచెం అది ఆ సాలరీ నా అకౌంట్ లో కొంచెం వేయించాలని ఇదన్నా జరిగింది. సరే శేఖర్, వాళ్ళ అభిప్రాయం మాట్లాడదాము, ప్రాబ్లమ్స్ అని కాల్ చేద్దాము. కాకపోతే ఆ రోజు 2 కప్స్ వదిలిపోయింది కదా, వాటి కాస్ట్ ఈ సెల్ నుంచి క్రియేట్ చేయమంటారు. ఈ సెల్ నుంచి క్రియేట్ చేయమంటారు. చూడు నాన్న, ఎందుకన్నా నన్ను ఇట్లా టార్చర్ పెడుతుంది. నా బాధకు అందం లేదు అసలు. సరే శేఖర్, మనం అన్న నా ప్రాబ్లం అన్న అర్జెంట్ అన్న, సీసీ కెమెరా చెక్ చేయాలి. ఏమైంది? నిన్న లంచ్ లో బిర్యానీ ఆర్డర్ చేసిన, సగం తిన్నా, మిగిలిన సగం ఫ్రిడ్జ్ లో పెట్టినా. ఇప్పుడు చూస్తే లేదన్న, ఎవడో తిన్నాడన్న. సీసీ కెమెరాలో చూసి ఎవడు తిన్నాడు? ఏ విశాంతం చిన్న పిల్లలాగా బిర్యానీ అన్న, బిర్యానీ చిన్న బిర్యానీ సగం మిగిలింది, అది అలా పెట్టినాం. ఎవరో తిన్నారు, వదిలేసే రాదు. వదిలేస్తాను నా డబ్బులతో, అది ఎట్లా వదిలేస్తా? వదిలేను. నేనేమో ఇక్కడ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని కూర్చున్నా. మన బజ్జీ పోయింది, బిర్యానీ పోయింది అనుకుంటా. నాకు మర్చిపోను. అన్న సరే, మొన్న కనీసం ఐస్ క్రీమ్ అన్న చూడండి. మళ్ళీ ఐస్ క్రీమ్ అతడి డాన్స్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్. అతడితో టిక్టాక్ లో చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. మ్యూజిక్ డీజే కొట్టు, డీజే. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ కావాలి.
ఏమైనా ఇంటి సోము Come on, guys. చూడు సోము ఒక్కొక్కరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఆఫీస్ లో. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఒక్క చెప్పిన మాట వింటలేదు సోము. ఏం కాదులేరా, అందరు మన వాళ్ళు పిల్లలు. కమన్ అలా మాట చెప్పారండి. ఎంజాయ్ చిల్. Come on, guys. Are ready? Congratulations, good job, Seshu. వెరీ గుడ్ వర్క్. Thank you, Shagar. రోజుకో షార్ట్ ఫిల్మ్